2027 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంలో భాగంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 2047 పారిశుద్ధ్య కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యారెడ్డి పాల్గొన్నారు. శనివారం కడప నగరంలోని 17వ డివిజన్లో చింతకొమ్మ దిన్నెలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన కడప నగరం సాధ్యమవుతుందన్నారు. ఆరు బయట బహిర్భూమికి స్వస్తి పలికి అందరూ మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ కౌన్సిల్ సహకారం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని, త్వరలో ఎన్నికలు జరిగి కూటమి కౌన్సిల్ సభ్యులు వస్తే మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సంబంధించి 17వ వార్డులు కడప కార్పొరేషన్ సంబంధించిన 17వ వార్డులు కమలాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వార్డులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఓపెన్ డెఫికేషన్ మీద టాయిలెట్ శానిటరీస్ ఎక్కడ కూడా టాయిలెట్స్ ఎక్కడైనా అవసరం ఉంటే వాళ్ళందరికీ కూడా సమకూర్చే విధంగా అవగాహన కల్పిస్తూ ఓపెన్ డెఫికేషన్ లేకుండా సంపూర్ణంగా 100% శానిటేషన్ వరకు పోవాలని చెప్పి డ్రైన్స్ క్లీనింగ్ అయితేనేమి, సెప్టిక్ ట్యాంక్స్ క్లీనింగ్ అవగాహన కల్పించడం కానీ అన్ని కార్యక్రమాలు చేయడం పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు అందులో ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ ఏవైతే మనం ఇప్పటి వరకు ఈ కార్పొరేషన్ ఏరియాలో 3,35,00,000 సంబంధించిన వర్కులు కానీ, అదనంగా శాంక్షన్ అయిన 3 కోట్ల వర్కులు సంబంధించి కానీ, ఇంకా పైప్ లైన్లో ఉన్న 2 కోట్ల వర్కులకు సంబంధించి కానీ డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడం జరిగింది. కౌన్సిల్ యొక్క సపోర్ట్ లేక చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నాం. తొందరగా ఈ కౌన్సిల్ పోయి కూటమి ప్రభుత్వం యొక్క కౌన్సిల్ వస్తే డెవలప్మెంట్ అనుకున్నారా దీనికి 2 చేసేదానికి అవకాశం ఉంది, 2-3 చేయడానికి అవకాశం ఉందని చెప్పి కూడా అందరికీ తెలియడం జరిగింది. ఈరోజు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో మాత్రం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి దాదాపు అందరూ ఆఫీసర్లు కానీ, మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అవగాహన ప్రోగ్రాం చేయాలని చెప్పి జరిగింది. ఇది ఊరికే ఈరోజు చేయడమే కాదు, దాన్ని పాటించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది.